అందరికీ నమస్కారం. అందరూ బావుండాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలో నేను 2023వ సంవత్సరం డిసెంబర్ నెల మార్గశిర మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది, ఏ సమయానికి పూజలను నిర్వహించుకొని ముడుపు కట్టుకోవాలి, భారతదేశానికి సంబంధించిన వివిధ ముఖ్యమైన నగరాల యొక్క చంద్రోదయ సమయాలు అన్నీ ముఖ్య విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. 2023వ సంవత్సరం డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో మనకి సంకష్టహర చతుర్థి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం చవితి తిథి ప్రారంభం 30 డిసెంబర్ 2023 శనివారం ఉదయం 8:17 నుండి 31 డిసెంబర్ 2023 ఆదివారం ఉదయం 10:10 వరకు చవితి తిథి ఉన్నది. 2023వ సంవత్సరంలో మార్గశిర మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 30 డిసెంబర్ 2023 శనివారం రోజున మీరు ఈ పూజను నిర్వహించుకోవాలి. ఈ రోజున నక్షత్రం ఆశ్లేష తెల్లవారుజామున 4:42 వరకు ఉన్నది. సంకష్టహర చతుర్థి ఉదయం ముడుపు కట్టి పూజను నిర్వహించుకోవటానికి శుభగడియలు ఉదయం 8:16 నుండి ఉదయం 9 లోపల. ఇక ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి 12 లోపు మీరు ముడుపును కట్టుకొని పూజను నిర్వహించుకోవచ్చు. ఇక ఈ రోజున సాయంత్రం సంకష్టహర చతుర్థి ఆచరించడానికి మంచి శుభ సమయాలు సాయంత్రం 6:12 నుండి రాత్రి 9 లోపు పూజను నిర్వహించుకోవాలి. ఈ రోజున వివిధ ముఖ్యమైన నగరాల్లో చంద్రోదయ సమయాలు హైదరాబాద్ రాత్రి 8:51, విజయవాడ రాత్రి 8:43, విశాఖపట్నం రాత్రి 8:30, రాజమండ్రి రాత్రి 8:37, కాకినాడ రాత్రి 8:35, బెంగుళూరు రాత్రి 8:58, ఢిల్లీ రాత్రి 8:33, ముంబై రాత్రి 9:09, చెన్నై రాత్రి 8:47, పూణే రాత్రి 9:05, భువనేశ్వర్ రాత్రి 8:15. మార్గశిర మాసంలో విఘ్నేశ్వరుని ఆకురాత మహాగణపతిగా పిలువబడతాడు. ఈ నామంతోనే ఈ రోజున మనం పూజను నిర్వహించాల్సి ఉంటుంది. ఇక మార్గశిర మాసంలో వినాయకుని పీఠం పేరు దుర్గాపీఠం. విన్నారు కదా. 2023వ సంవత్సరం డిసెంబర్ నెల మార్గశిర మాసంలో మనకు సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది, పూజా సమయాలు అలానే చంద్రోదయ సమయాలు విన్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.